డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 12వ అధ్యాయము. ద్వాదశి ప్రశంస సాలగ్రామపు మహిమ. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమ గురించి వివరిస్తాను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలం శివాలయమునకు గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్న పిమ్మట భుజించవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరిస్తే 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్వోపవాసము నుండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యము వచ్చునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునికి ఇష్టము. ఆ రోజంతా శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖము పొందుతారు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితం కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరిస్తాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖాలను పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమున ఒకోనొక పల్లెటూరు కలదు. ఆ ఊరిలో ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను. వాడు మిగులు దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టక తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మాలు చేయక ఎప్పుడు పరనిందతో తానే గొప్ప శ్రీమంతుడని విర్రవీగుతూ ఉండెను. అతను ఒకనాడు తన గ్రామమును సమీపమున ఉన్న పల్లెటూరులో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునికి తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంతకాలానికి ఆ సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వడానికి ధనము 1 నెల రోజులు గడువు ఇవ్వవలెను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానైనా పుట్టి అయినా మీ రుణాన్ని తీర్చుకుంటాను అని సవినయంగా వేడుకొన్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, ఇట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలెను, లేని ఎడల నీ కంఠమును నరికివేయును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని చంపెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడి ఉన్న రాజభటులు వచ్చి పట్టుకుపోతారేమో అని జడిసి తన గ్రామానికి పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక తనకి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకాలను పెట్టి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేయుచు కార్యాలను ఆచరిస్తూ ఉండేవాడు. నీడ కొరకై చెట్లను నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ
సకల జనులకు సంతోషపెట్టుటూ మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలానికి త్రిలోకంలో సంచరిస్తున్న నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి నా త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి తన విధులను సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే జేయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించుము అని సవినయంగా వేడుకొనెను. అంత నారదులు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను ఒక హితము చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునికి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలితం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపాలు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవిస్తూ ఉన్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు ఈ సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అప్పుడు ఆ ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానాలు చేసి ఉంటిని. అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామము అనే దానము చేసినంత మాత్రాన ఆయనకి ఎట్లు ఉద్ధరించబడును అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి తీరదు, దాహం ఉన్నవారికి దాహం తీరునా కాక ఎందుకది దానము చేయవలెను? నేనీ సాలగ్రామం దానం మాత్రము చెయ్యజాలను అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడు సాలగ్రామమునకు శిల మాత్రముగా ఆలోచిస్తివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానాల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరకబాధ నుండి విముక్తి పొందుతాడు. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండెను. దాన సామర్థ్యాలు కలిగి ఉండెను. అయినా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలానికి అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణ అనంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పెద్ద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు. ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు సంభవించి నందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందువలన కలిగెను అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైవిధ్యానికి కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానమును చేయించెను. ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించి జన్మనాంతరము స్వర్గానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందెను. కనుక ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఎంత మహిమ కలదో వింటివి కదా. నీవు ఆ సాలగ్రామ దానము చెయ్యుము అని వశిష్ఠుల వారు చెప్పారు. 12వ అధ్యాయం సంపూర్ణం.